పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు తీర్పును బీఆర్ఎస్ స్వాగతిస్తుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ కు డెడ్ లైన్ విధించింది సుప్రీంకోర్టు. అయితే 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజరెడ్డి అందిస్తారు. దీనిపై రాజరెడ్డి. నిర్ణయం తీసుకోవాలి. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన ఇప్పటికే తాత్పర్యం జరిగింది, ఆలస్యం జరిగింది. కాబట్టి ఈ 3 నెలల లోపల ఒక కన్క్లూజన్ ఇవ్వాలని కూడా ఆదేశించింది. అంతేకాకుండా ఒక ఆసక్తికరమైనటువంటి కామెంట్ కూడా సుప్రీంకోర్టు చేసింది. ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ లాగా నిర్ణయం ఉండకూడదు అనేది కూడా చెప్పింది. ఈ యొక్క నేపథ్యంలో ఖచ్చితంగా ఈ స్పీకర్ నిర్ణయం అనివార్యం కానుంది. ఇప్పటికే స్పీకర్ కూడా స్పందించారు. న్యాయ నిపుణులతో మాట్లాడుతున్నాము, న్యాయ నిపుణులతో డిస్కషన్ చేస్తున్నాము. త్వరలోనే నేను ఏం చేయాలనుకున్నానో చెప్తానని కూడా స్పీకర్ స్పందించినటువంటి నేపథ్యం. ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో ఇక బీఆర్ఎస్ మొదటి నుంచి సుప్రీంకోర్టు మెట్లెక్కింది. ఫిరాయింపులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. అదేవిధంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ యొక్క నేపథ్యంలో ఇప్పుడు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు కూడా భేటీ అయ్యారు. ముఖ్యంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన వాళ్ళు సమాలోచనలు చేస్తున్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో 3 నెలల లోపల స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పిందో దాన్ని బీఆర్ఎస్ స్వాగతిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడుతుంది. ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి అనేది కూడా బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తుంది. అంతేకాకుండా శ్రేణులను కూడా సన్నద్ధం చేయాలి. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి దాదాపు 18 నెలలు క్రాస్ అయిపోయింది. ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టలేదు. ఈ యొక్క నేపథ్యంలో ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా 3 నెలల లోపల నిర్ణయం తీసుకోవాలని కూడా స్పీకర్ను ఆదేశించింది. ఈ యొక్క నేపథ్యంలో స్పీకర్ కూడా అనివార్యంగా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా బై ఎలక్షన్స్ వస్తాయి. బై ఎలక్షన్స్ వస్తే బీఆర్ఎస్ గెలుస్తుందనే ధీమాను కూడా వ్యక్తం చేస్తుంది. అంతేకాకుండా కాంగ్రెస్ను ఇరుకునబెట్టే ప్రయత్నం కూడా చేయబోతుంది బీఆర్ఎస్. ముఖ్యంగా రాహుల్ గాంధీ పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకమని చెప్పారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా పొందుపరిచారు పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకం. అసలు పార్లమెంట్లో పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా ఒక చట్టం కూడా తీసుకొస్తామనేది కూడా రాహుల్ గాంధీ మేనిఫెస్టోలో పెట్టారు. 5 న్యాయలో ప్రధానంగా ఫిరాయింపుల పైన కూడా మేనిఫెస్టోలో కాంగ్రెస్ పొందుపరిచింది. ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది కూడా బీఆర్ఎస్ చూస్తుంది. ఒకవైపు రాహుల్ గాంధీ పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకమైతే ఇక్కడేమో పార్టీ ఫిరాయింపులను చేస్తున్నారు. ఫిరాయింపులు చేసిన వాళ్ళపైన రాజీనామా చేపించట్లేదు, అదేవిధంగా అనర్హత వేటు చేయట్లేదు. అంటే కాంగ్రెస్ వైఖరి ఢిల్లీలో ఒక రకంగా ఉంది, గల్లీలో ఒక రకంగా ఉంది, రేవంత్ రెడ్డి వైఖరి ఒక రకంగా ఉంది, రాహుల్ గాంధీ వైఖరి ఇంకో రకంగా ఉంది అనేది కూడా ప్రజల్లో ఎస్టాబ్లిష్ చేయాలనేది కూడా బీఆర్ఎస్ స్కెచ్ వేస్తున్నట్టు కనిపిస్తుంది. అందులో భాగంగానే అధినేత కేసీఆర్తో అటు హరీష్ రావు, అటు కేటీఆర్, ఇతర ముఖ్య నేతలు కూడా సమాలోచనలు జరుపుతున్నారు. ముఖ్యంగా ప్రధానంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏ రకంగా ఇంకా రానున్న రోజుల్లో స్పీకర్ పైన ఒత్తిడి పెంచాలి, 3 నెలల లోపల ఏ రకంగా అనర్హత పేటు పడే విధంగా ప్లాన్ చేయాలి, ఏ రకంగా వ్యూహాలు రచించాలి, ఏ రకంగా ప్రజల వద్దకు ఈ 10 మంది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేస్తే బీఆర్ఎస్కు ఏ రకంగా కలిసి వచ్చే అంశాలు ఉంటాయి, వాటన్నిటిని కూడా ప్రజలకు వివరించాలనేది కూడా చూస్తుంది. ముఖ్యంగా ఢిల్లీలో ఒక రకంగా, గల్లీలో ఒక రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనేది కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఆలోచన చేస్తుంది. పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ ఉంటే పార్టీ ఫిరాయింపుల దగ్గరుండి రేవంత్ రెడ్డి చేపిస్తున్నారు, ఎలాంటి రాజీనామాలు చేపిస్తలేరు, అనర్హత వేటు వేపించట్లేదు అనేది కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ప్లాన్ చేస్తుంది. అంతేకాకుండా స్పీకర్ను కలిసి ఒత్తిడి తేవాలనేది కూడా బీఆర్ఎస్ చూస్తుంది. ఇది ఒక అంశం అయితే, మరో అంశం బీసీల అంశం పైన కూడా ముఖ్యంగా కేసీఆర్తో ముఖ్య నేతలు చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే బీసీలకు సంబంధించిన అంశము ఢిల్లీకి రావాలి అనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడి తెస్తుంది. అఖిలపక్ష బృందాన్ని పట్టుకుపోవడానికి కూడా సిద్ధమవుతుంది. అయితే ఈ యొక్క నేపథ్యంలో మొన్న బీసీలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ముఖ్య నేతలు కూడా భేటీ అయ్యారు. అయితే బీసీలకు సంబంధించి ఏ రకంగా కార్యాచరణ తీసుకుపోవాలి, 42% రిజర్వేషన్ కోసం బీఆర్ఎస్ పాత్ర ఏ రకంగా పోషించాలి అనే అంశం పైన కూడా చర్చిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రపతిని బీఆర్ఎస్ బృందం కలిసి అదేవిధంగా అఖిలపక్షంతో కలవాలా, లేకపోతే బీఆర్ఎస్ బృందం పోయి కలవాలా అనేది కూడా ఒక ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా బీఆర్ఎస్కు ఏ బహిరంగ సభ పెట్టిన ఒక సెంటిమెంట్ ఉంటుంది, కరీంనగర్ సెంటిమెంట్ ఉంటుంది.
పార్టీ ఆవిర్భవించినప్పుడు కూడా కరీంనగర్లో సింహగర్జన పెట్టి విజయ కేతనం విజయ దుంబుమి మోగించినటువంటి చరిత్ర ఇప్పుడు బీఆర్ఎస్, అప్పట్లో టీఆర్ఎస్కు ఉంది. ఇప్పుడు కూడా మళ్ళీ కూడా బీసీ రిజర్వేషన్ల అంశము, 42% రిజర్వేషన్లు, బీసీకి సంబంధించినటువంటి గర్జన కూడా కరీంనగర్లో ఏర్పాటు చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఒక ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా వచ్చే నెల మొదటి వారంలో లేకపోతే రెండో వారంలోనే ఈ యొక్క బీసీ గర్జనకు ప్లాన్ చేసి అసలు బీఆర్ఎస్ వైఖరేంటి బీసీలకు పట్ల అనేది కూడా ఒక ప్రకటన చేయాలని చూస్తుంది. ఈ అంశాలపైన చర్చ జరుగుతుంది. ముఖ్యంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, అదేవిధంగా బీసీల అంశం, మరోవైపు ఘోష్ నివేదిక, కాళేశ్వరంకి సంబంధించిన కమిషన్ ఘోష్ నివేదిక ఈరోజు రాహుల్ బొజ్జాకి ఇచ్చారు, ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి. అందులో ఏం పొందుపరిచింది, దాదాపు 119 మందిని ఇప్పటికే విచారణ చేశారు. కేసీఆర్, అదేవిధంగా హరీష్ రావు, ఈటల రాజేందర్ వంటి నేతలను కూడా, ఆ రోజు కీలకమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి కూడా నేతలను విచారణ చేశారు. దాదాపు 15 నెలల పాటు సుదీర్ఘంగా విచారణ జరిగింది. ఆ రిపోర్టు కూడా ఈరోజు ప్రభుత్వానికి ఇచ్చింది. ఇలా ఈ అన్ని అంశాలపైన కేసీఆర్తో సుదీర్ఘంగా ఈ నేతలు చర్చిస్తున్నారు. భవిష్యత్తులో ఎప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా కానీ బీఆర్ఎస్ గెలిచే విధంగా స్కెచ్ చేస్తున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిని, ఢిల్లీలో ఒక రకమైనటువంటి వైఖరి, గల్లీలో ఇంకొక రకమైనటువంటి వైఖరి, ఢిల్లీలో రాహుల్ గాంధీ ఒక రకంగా చెప్తే గల్లీలో రేవంత్ రెడ్డి ఇంకో రకంగా చేస్తున్నారు. పార్టీ ఫిరాయింపులకు సంబంధించి అనే అంశాన్ని పెద్ద ఎత్తున లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్ఎస్లో మళ్ళీ పూర్వవైభవం వచ్చే విధంగా, బై ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా కానీ గెలిచే విధంగా వ్యూహాలు రచించాలనేది కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ రెడ్డి.